రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపబోతున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆమోద ముద్ర వేయనున్నారు. టూరిజం పాలసీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కొత్త మద్యం బ్రాండ్లతో పాటుగా పలు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన నిర్వహించింది. దాదాపు బీసీ కులగణన అంతా చేసిన తర్వాత మళ్ళీ మరికొంతమంది కోసం కూడా ఒక డేట్ ప్రకటించి పొడిగించింది. అది కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఈరోజు బీసీ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి దీన్ని ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ చాలా సుదీర్ఘమైనటువంటి సమస్య. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిసైడ్ అయింది. అందుకోసం షమీం అఖ్తర్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ సంబంధించి రాష్ట్రంలో 3 కేటగిరీలుగా విభజించారు. 1% సంచార జాతులకు, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు 9%, అదేవిధంగా మాల ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయాన్ని మాత్రం మాదిగ సంఘాలు, అదేవిధంగా ఎంఆర్పీఎస్ కూడా తప్పుపట్టింది. తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఖచ్చితంగా 11% రిజర్వేషన్లు మాకు కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా కలిశారు. ఈ నేపథ్యంలో చర్చించిన తర్వాత మరోసారి మీరు షమీం అఖ్తర్ని కలిసి మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో వాళ్ళు షమీం అఖ్తర్ని కూడా కలిసిన తర్వాత సుదీర్ఘ తర్వాత అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి షమీం అఖ్తర్ అందజేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఖచ్చితంగా చట్టరూపంలో తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో దీనికి సంబంధించి ఆమోదం అయితే తెలుపబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే రాష్ట్రంలో టూరిజం పాలసీని కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో టూరిజం మీద రెవెన్యూను సాధించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా టూరిజం ప్లేసులు ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకోకపోవడం వల్ల గత ప్రభుత్వాలు అవన్నీ అలా ఉండిపోయాయి. కాబట్టి వాటన్నిటిని పునరుద్ధరించాలి, వాటిని అందుబాటులో తేవడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనిపైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు యాదగిరి గుట్టకు సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ కేబినెట్లో చర్చించి బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మరోవైపు చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ, ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీకి ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనికి కూడా కేబినెట్లో ఆమోదం తెలుపబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో ఒక మైనింగ్ పాలసీని కూడా ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ మైనింగ్ సంబంధించి ఇసుక సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది. ఎందుకంటే ఇసుకను ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ అంశంపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 15 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ ప్రసంగానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 12వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తే 2 రోజుల పాటు నిర్వహించిన తర్వాత మళ్ళీ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 17వ తారీఖు అలా బడ్జెట్ ఉండేటువంటి అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ 15 అంశాల ఎజెండాతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.